హలో ఎవ్రీవన్, ఈరోజైతే మేము గోల్డ్ కోస్ట్ ట్రిప్ వెళ్తున్నాము. మేము ఇంకొక ఫ్రెండ్ ఫ్యామిలీ, సో అందరం కలిసి వెళ్తున్నాం అనమాట. 5 days ట్రిప్. గోల్డ్ కోస్ట్ అనేది క్వీన్స్లాండ్లో ఉంటుంది. మేము వచ్చి విక్టోరియా స్టేట్లో ఉంటాము. అది ఇంకొక స్టేట్ క్వీన్స్లాండ్. అక్కడ సర్ఫేస్ ప్యారడైజ్ అనే ప్లేస్కి వెళ్తున్నాము. అక్కడ ప్లేసెస్ చూడడానికి. సో ఇది 2 months ముందే ప్లాన్ చేసాము అనమాట మేము ఈ ట్రిప్ వెళ్ళడానికి. ఇది చాలా దూరం కాబట్టి కంపల్సరీ ఇంకా ఫ్లైట్లో వెళ్ళడమే మనకి బెస్ట్ ఆప్షన్ అనిపిస్తుంది. ఫ్లైట్లోనే 2.5 hours అంటే రోడ్ ట్రిప్ అంటే పిల్లలతో కష్టం అండి, చాలా అవర్స్ తీసుకుంటుంది. అది మాకైతే పాసిబుల్ కాదు. బ్యాచిలర్స్ మేబీ వెళ్ళొచ్చు అనుకుంటాను. సో ఇలా స్టార్ట్ అయ్యాము. మాకు నైట్ 7:45 అనుకుంటా ఆ టైంకి ఉన్నింది ఫ్లైట్. సో ఇంకా రీచ్ అయిపోయాము. ఇక్కడ గోల్డ్ కోస్ట్కి రీచ్ అయిపోయాము. సో మా లగేజ్ తీసుకుంటున్నాం. యాక్చువల్లీ అంటే ఎవ్రీ వన్కి 7 kgs క్యాబిన్ లగేజ్ ఉంటుంది. మనము కావాలి అంటే ఎక్స్ట్రా లగేజ్కి పే చేయాల్సి ఉంటుంది. సో మాకు 5 days ట్రిప్పే కాబట్టి మేము లగేజ్కి ఎక్స్ట్రా ఏం పే చేయలేదు. సో 7 kgs మాత్రము ఈచ్ పర్సన్కి అలా తీసుకెళ్ళాము. నెక్స్ట్ ఇంకా ఎయిర్పోర్ట్ నుంచి ఆ సేమ్ డే 1 hour జర్నీ ఉండింది అనమాట. ఆ సర్ఫేస్ ప్యారడైజ్కి రీచ్ అయిపోయాము. నైట్ లేట్ అయినా కానీ మార్నింగ్ కొత్త ప్లేస్ కదా తొందరగానే లేచేసామన్నమాట. ఇంకా ట్రిప్ వేరే ప్లేసెస్కి అంతా వెళ్ళాలి కాబట్టి లేచి ఇంకా ఇదంతా హోమ్ టూర్ చూపిస్తున్నానండి. మేము ఎయిర్బిఎన్బికి వెళ్ళాము. ఎలా ఉంది అక్కడ ఏమేమి ఉంటాయి అని చెప్పి. మాకు వాషింగ్ మిషన్, డ్రయర్ వాళ్ళు ఇచ్చారు. ఇది పిల్లల థింగ్స్ అనమాట, ఆడుకోవడానికి పిల్లలకి గేమ్స్. మా వాళ్ళు కొంచెం టైం దొరికినప్పుడు ఆడుకున్నారు. ఎక్కువసేపు అయితే మేము హోటల్లో అయితే ఉండలేదు కాబట్టి, ఎయిర్బిఎన్బి హౌస్లో ఉండలేదు కాబట్టి సో టైం దొరకలేదన్నమాట వాళ్ళకి. ఇది కిచెన్లో థింగ్స్. కట్లరీ అంతా బాగానే ఇచ్చాడు కానీ థింగ్స్, బట్ కుకింగ్ యుటెన్సిల్సే చాలా తక్కువ ఇచ్చాడు అనిపించింది. అది 2 bedroom 2 bathroom హౌస్. సో దానికి తగ్గట్టు కిచెన్ యుటెన్సిల్స్ కూడా ఇచ్చుంటే ఇంకా బాగుండేది అనిపించింది. ఇది ఫ్రిడ్జ్, డబుల్ డోర్ ఫ్రిడ్జ్. ఫ్రిడ్జ్ కూడా పెద్దగానే అనిపించింది. సో కట్లరీ అంతా ఇక్కడ సపరేట్గా ఇచ్చాడు. షుగర్, కాఫీ అవన్నీ కూడా ఇచ్చారనమాట వాళ్ళు. ఇది కట్లరీ అయితే చాలా బాగుందండి అది. నెక్స్ట్ ఇది వచ్చేసి ఎలక్ట్రిక్ స్టవ్, ఇట్స్ నాట్ గ్యాస్. ఇది వచ్చి కాఫీ మెషిన్. సో హౌస్ అయితే చాలా బాగుంది అనిపించింది అండి, పెద్దగానే అనిపించింది. 2 familiesకి సరిపోయింది హ్యాపీగా. మైక్రోవేవ్ ఉంది, కెటిల్, ఇంకా ప్లేస్, డిన్నర్ ప్లేస్ అని, డిష్ వాషర్ కూడా ఉంది. కానీ మేము దానికంటే మేమే తొందరగా క్లీన్ చేసేసుకుంటామని అంత టైం ఉండదు కాబట్టి మేమే చేసుకున్నాము. 2 hours తీసుకుంటుంది, అంత టైం వెయిట్ చేసేంత లేదు కాబట్టి మేము అందులో యూజ్ చేయలేదు. ఒక్కరోజేమో యూజ్ చేసాం, అంత టైం తీసుకుందనమాట. సో నెక్స్ట్ ఇది వచ్చేసి బాల్కనీ వ్యూ అండి, చాలా బాగుంది. అర్లీ మార్నింగ్ ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగా అనిపించింది, నాకు నచ్చింది. ఇక్కడ కూర్చొనేసి డిన్నర్ కూడా చేయొచ్చు. వ్యూ ఇక్కడ వాటర్ అంతా చాలా బాగా నచ్చింది నాకైతే. మేమైతే మంచిగా టైం స్పెండ్ చేసామండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.